హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా హోమ్ టూర్ చూపిస్తారా అండి. ఇదిగోండి, ఇది మా బాల్కనీ గ్రిల్స్కి నేను మనీ ప్లాంట్స్ చెట్టు అల్లిస్తున్నాను. అది బాత్రూమ్, ఇది స్టెప్స్. ఇదిగోండి, ఇది హాల్. దిస్ ఈజ్ మై మిషన్. నేను కుట్టే మిషన్ అది పెట్టి మా తాతల కాలంలో పెట్టి, అంటే అప్పట్లో డబ్బులు ఏదో కైపత్రాలు అవన్నీ అందులోనే పెట్టుకుంటారంట. ఇప్పుడు కూడా మా తాత అదే వాడుతున్నాడు. చూడండి, పెట్టికి బేగాలు వేసి పెట్టుకున్నాడు మా తాత. అదే వాడతాడు ఇప్పుడు కూడా మా తాత. ఇదిగోండి మై లవ్లీ ఫోటో. నాకు చాలా ఇష్టం ఈ ఫోటో. నాదే ఒక 5 years బ్యాక్ తీసుకున్నా. ఇంకొకటి వచ్చి పక్కన మా ఫ్యామిలీ ఫోటో. నాకు చాలా చాలా ఇష్టం. నా ఫ్యామిలీ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. మేము 4 ఉన్నాం కదా, అందుకని ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. అదే మా అబ్బాయితో లాస్ట్ ఫోటో, మా పెద్ద అబ్బాయితో. అది తీపి జ్ఞాపకంగా ఉండిపోయింది. నెక్స్ట్ కిచెన్ చూపిస్తాను. ఇది మా కిచెన్ అండి. ఇది చూడండి, ఇది మా కిచెను. ఈ సామాన్లంతా పెద్ద పని అంటే సంక్రాంతికి అన్నీ ఎత్తి కడిగేసి మళ్ళీ అక్కడ ఉన్నవి అక్కడ పెట్టేస్తూ ఉంటామంట. సంవత్సరానికి ఒకసారి అన్ని బోకులు ఎత్తి కడిగేసి మళ్ళీ అక్కడే పెడతాం. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి సామాన్లు. ఇది డైనింగ్ హాలు, కానీ డైనింగ్ హాల్కి డైనింగ్ టేబుల్ తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మా అవ్వ పనుకుంటుంది అక్కడ మంచం మీద. ఎప్పుడో భవిష్యత్తులో తెచ్చుకుందాము అనే లెక్కతో డైనింగ్ హాల్ పెట్టేశాను. మళ్ళీ మనం ముందుగా అనుకుంటే మేలు కదా. మళ్ళీ మనం పెట్టుకోవాలంటే ప్లేస్ లేకపోతే కష్టం కదా. అందుకని ముందుగానే నేను డిజైన్ చేసుకున్నాను. ఇది డైనింగ్ హాల్ ప్రస్తుతానికైతే లేదు, ఎప్పటికైనా తెచ్చి పెట్టుకుంటామని పెట్టేశాను. ఈ ఇల్లంతా నా ప్లానింగ్తోనే కట్టుకున్నాను, నాకు నచ్చినట్టు. ఇదిగోండి ఆర్చ్, డైనింగ్ హాల్లోకి వెళ్ళేకి ఆర్చ్. ఇది డైనింగ్ హాల్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళాలి. చూడండి ఎలా ఉంది. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్, రైట్ సైడ్ బెడ్రూమ్. 2 బెడ్రూమ్లు ఉన్నాయి. సెంటర్లో పూజ రూమ్ పెట్టుకున్నాను. లోపలికి ఎంట్రన్స్ అక్కడ సింపుల్గా ఆర్చ్ పెట్టుకున్నాము. ఇదిగోండి, ఇది పూజ రూమ్. సింపుల్గానే ఉంటుంది మా పూజ రూమ్. అని హడావిడి ఉండదు. ఇప్పుడు స్టోర్ రూమ్. ఒక బెడ్రూమ్ వాడతాము, ఒక బెడ్రూమ్ని స్టోర్ రూమ్గా పెట్టేస్తాం అనమాట. అంటే వడ్లు, బియ్యము, మిరపకాయలు, శనక్కాయలు అవన్నీ వేసి పెట్టుకునేకి వాడేస్తున్నాం ఇప్పుడు ప్రజెంటు. ఇదిగోండి, ఇది స్టోర్ రూమ్గా పెట్టుకున్నాం ఒక బెడ్రూమ్ని. ఈ పక్క ఉండేవి వడ్ల మూట్లు, ఆ పక్క శనక్కాయ మూట్లు, మిరపకాయ మూట్లు అన్నీ ఉంటాయి. అక్కడ కూడా పాత్రలు బోలిచ్చినాం, ప్లేస్ చాలుకున్నా. ఇది మా అవ్వ పెట్టి, మా అవ్వ డబ్బు, గుడ్డలు, మా అవ్వ వస్తువులంతా దాంట్లో ఉంటాయి అన్నమాట. మా అవ్వ బేగాలు వేసుకుంది. ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ మేము యూస్ చేస్తాము. ఇక్కడ మా వస్తువులు ఉంటాయి. ఇది మా బీరువా. అక్కడ నా టైలరింగ్ సామాన్లన్నీ నేను అక్కడ పెట్టుకుంటాను. లేసులు, నూలు, సూదులు అన్నీ అక్కడ పెట్టుకుంటాను. మా అబ్బాయి బుక్స్ అక్కడ పెడతాము. నా చీరలు బీరువాకాయ మిగిలి బయట పెట్లో, ఆ బ్యాగ్లో అక్కడ పెట్టుకున్నా. ఇది మా అబ్బాయి బట్టలు. మా అబ్బాయికి జగనన్న ఉన్నప్పుడు ట్యాబ్ ఇచ్చారు. 8th క్లాస్లో ఇచ్చారు ట్యాబు. చాలా వర్క్ అవుతుంది, కానీ ఇప్పుడు ట్యాబ్లో ఏం క్లాసెస్ చెప్పటం లేదు కాబట్టి అది యూస్ చేయటం లేదు. ఇదిగోండి, చాలా చాలా బాగుంది ట్యాబు, కానీ అది యూస్ చేయటం లేదు. ఎవరు వాడం, అది అక్కడే ఉంటుంది. ఎప్పుడో మా అబ్బాయి ఎత్తుకొని కాసేపు దాంట్లో చూస్తూ ఉంటాడు అంతే. ఇప్పుడు బయట వెళ్దాం. బయట ఖాళీ ప్లేస్ ఉంది. ఇదిగోండి, ఇది బయట ఖాళీ ప్లేసు. ఈ బట్టలు పాడు ఆరేసుకునేదానికి ఎలా పనికొస్తుంది అనేసి ఖాళీ ప్లేస్ మస్తుగా ఉంది. ఇది
స్నా స్నానానికి నీళ్ళు కాంచుకునేకి రూము. అందులో కట్లు, వేస్ట్ సామానం అంతా ఉంటాయి. కట్లు ఉంటాయన్నమాట అందులో. అక్కడ నీళ్ళు కాంచుకుంటాం మేము స్నానానికి. గీజరు ఇలాంటివి లేవు మాకు. మేము కట్లతోనే నీళ్ళు కాంచిపోసుకుంటాం. ఆ రూమ్ వచ్చి బట్టలు ఉతుక్కునేదానికి, బయట నుండి వస్తే కాళ్ళు చేతులు కడుక్కునేదానికి అది ఆ రూమ్ పెట్టాము. ఇదే అండి మా హోమ్ టూర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.